ఐవీఎఫ్ అనేది పర్టికులర్గా ఇన్ బిట్వీన్ ఏజెస్ ఏమన్నా అంటే ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు ఒక పర్టికులర్ అనేది గ్రూప్ లో చేయాలంటారు. కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత ఎంతకాలం వెయిట్ చేయండి అని గతంలో చెప్పేవాళ్ళు డాక్టర్లు. ఒక 5 years వెయిట్ చేయండి, లేకపోతే 3 years ఎటువంటి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కనిపించకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి అన్నట్టు అప్పట్లో చెప్పారు. ఇప్పుడు కూడా అదే రూల్ వర్తిస్తుందా మేడం? ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి 1 year వరకు వాళ్ళు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. ఆ 1 year ట్రై చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెన్ ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. వాళ్ళకి డైరెక్ట్ గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉందో డయాగ్నోస్ చేయాలి. మగవాళ్ళ సైడ్ ప్రాబ్లం ఉందా, ఆడవాళ్ళ సైడ్ ప్రాబ్లం ఉందా, అందులో ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, ఇలా డయాగ్నోస్ చేయాలి. వాళ్ళకున్న ప్రాబ్లమ్ సివియరిటీని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్ సైకిల్స్ ఆర్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఇస్తే చాలా వరకు కన్సీవ్ అయిపోతారు. సరైన ఏజ్లో చూయించుకుంటే మ్యాక్సిమం న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఒక 3-4 cycles అన్న ట్రై చేసినాక న్యాచురల్లీ ప్రెగ్నెన్సీ రాలేదంటేనే దెన్ ఫర్దర్ ట్రీట్మెంట్స్కి వెళ్తారు. అది కూడా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్తారు. ఐయుఐ అంటే గుర్తుకొచ్చింది, ఐయుఐ అంటున్నారు, తర్వాత ఇంకా చాలా చాలా పేర్లు వింటున్నాం. డిఫరెన్స్ ఏంటి మేడం? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే ఈ స్పర్మ్ శాంపుల్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఫీమేల్ సైడ్ గర్భసంచిలో ప్రవేశపెట్టడం ఐయుఐ పద్ధతి. ఈ ఐయుఐ ఎందుకు చేస్తాము? స్పర్మ్ మొటిలిటీ తక్కువగా ఉంటే వాళ్ళకి ప్రాసెస్ చేసినాక మొటైల్ సెల్స్ పెరుగుతాయి. అట్లాంటప్పుడు మనం ఐయుఐ ప్రొసీజర్ చేయొచ్చు. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్ సెల్స్ శాంపుల్లో, ప్రిపేర్ చేసిన శాంపుల్లో అవైలబుల్ ఉంటాయి. డెడ్ సెల్స్, డ్యామేజ్డ్ సెల్స్ ఎలిమినేట్ అవుతాయి. అండ్ నేరుగా గర్భసంచిలో శాంపుల్ ప్లేస్ చేయటం వలన అక్కడ డిస్టెన్స్ అంటే స్పర్మ్స్ ఎగ్ని మీట్ అవ్వడానికి ట్రావెల్ చేసే డిస్టెన్స్ తగ్గుతుంది, షార్ట్ కట్ అవుతుంది. అప్పుడు ఛాన్సెస్ పెరుగుతాయి న్యాచురల్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, అంటే ఐవీఎఫ్లోనేమో ఎంబ్రియో ఆర్టిఫిషియల్గా ఫామ్ చేస్తారు, దీన్ని న్యాచురల్గా డైరెక్ట్ స్పెర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్? ఎస్, ఇక్కడ ఐయుఐలో స్పర్మ్స్ బాడీలో ప్లేస్ చేసిన తర్వాత ఆ ఎగ్ స్పర్మ్ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వాటంతట అవే ఎంబ్రియోస్ ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాల్సి ఉంటుంది. సో బాడీలో అక్కడి నుంచి ప్రక్రియ జరుగుతుంది, దానంతట అదే న్యాచురల్గా జరగాల్సి ఉంటుంది. అదే ఐవీఎఫ్లో ఏంటి, మనం స్పర్మ్ని తీసుకుని ఎగ్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఎంబ్రియో ల్యాబ్లో ఫామ్ అవుతుంది, బాడీలో ఫామ్ అవ్వట్లా, ల్యాబ్లో ఫామ్ అవుతుంది. ఆ ల్యాబ్లో ఫామ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎక్కువ శాతం ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ కొంతమందిలో చూస్తాము. దానికి కారణం ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ రేట్ ఇంప్రూవ్ అవ్వాలి, సక్సెస్ ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎగ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్గా ఒక సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. మనం ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని సూపర్ ఓవులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్స్, 2 to 3 eggs స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది ఐయుఐ ప్రొసీజర్ వరకు వచ్చేసరికి. సో వాళ్ళకి ట్విన్ ఛాన్సెస్ ఆటోమేటికల్లీ పెరుగుతారు. అది తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి చేసే అటెంప్ట్ మాత్రమే. బట్ కంపల్సరీగా ట్విన్స్ వస్తారు అని మాత్రం గ్యారంటీ లేదు. ట్విన్స్ అవాయిడ్ చేయడానికి కూడా మనము ట్రీట్మెంట్స్ దానికి తగ్గట్టుగా మౌల్డ్ చేయొచ్చు. ఈవెన్ ఐవీఎఫ్లో కూడా ఈ రోజుల్లో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ట్విన్స్ అవాయిడ్ చేయడానికి ఒక్కొక్క ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 2, 2, 3 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ట్విన్స్ వస్తారు. ఓకే మేడం, ఒక ఐవీఎఫ్ ఎప్పుడు సక్సెస్ అయిందని మీరు చెప్పగలుగుతారు? ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 14 రోజుల్లో మనము బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఫీమేల్ సైడ్. ఆ బ్లడ్ టెస్ట్లో బీటా హెచ్సిజీ అనే లెవెల్ మనం డిటెక్ట్ చేస్తాం. దాంట్లో పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా అనేది మనకు అర్థమైపోతుంది. వన్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి మేడం? అంటే వన్స్ అటాచ్ అయ్యి పాజిటివ్ వచ్చిన తర్వాత బిడ్డ కన్ఫర్మా మేడం? వన్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. మనం స్కాన్లో కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అది అటాచ్ అయింది కరెక్ట్ ప్లేస్లో అటాచ్ అయిందా, హెల్దీ వేలో గ్రో అవుతుందా లేదా అనేది కూడా మనం స్కాన్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది మనము బ్లడ్ టెస్ట్లో డిటెక్ట్ చేయటం. బ్లడ్ టెస్ట్లో డిటెక్ట్ చేసిన తర్వాత కూడా 2 weeks వెయిట్ చేసి తర్వాత స్కాన్లో కన్ఫర్మేషన్ చేసుకోవాలి. స్కాన్లో హార్ట్ బీట్ డిటెక్ట్ అయింది అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది. హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా 9 months కంప్లీట్ చేసుకొని ఫినిష్ చేసుకున్న తర్వాతే దాన్ని సక్సెస్ఫుల్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే.